నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇవాళ ఇంటర్వ్యూలో మనతో ఉన్న గెస్ట్ బీజేపీ మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే. మనసారా స్వాగతం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. స్ట్రైట్గా ఎక్కడెక్కడికో వెళ్లకుండా ప్రజలకు అర్థమయ్యేలాగా, తెలుగు ప్రజలకు అందరికీ అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుత బీజేపీ పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితులు. దాదాపు భారతీయ జనతా పార్టీగా అవతరించిన తర్వాత దేశంలో అధికారంలోకి రావడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది భారతీయ జనతా పార్టీకి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉందనుకుంటున్నారు సార్? సమీప భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణలో గోల్కొండ ఖిల్లా పైన ఎగరడం ఖాయం. ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఈ పార్టీకే. టీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయినారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నాలు, ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం, ఎన్నికల తర్వాత విస్మరించడం. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా కేసీఆర్ వ్యవహార శైలి. ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా బీజేపీ అనేటువంటి మాట తెలుగు రాష్ట్రాల్లో వినబడుతుంది అని అంటే ఎక్కడో వినబడుతుండేటువంటి పరిస్థితి. 2 రాష్ట్రాలు అయ్యాక బీజేపీ కాస్త వేగం పెంచింది అనిపించింది, కానీ సీట్లలో ఎక్కడ గెలిచిన దాఖలాల విషయంలో మాత్రం అంత వేగం కనిపించలేదు. కానీ ప్రస్తుతం 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఇప్పుడు దాదాపు 7.5 సంవత్సరాలు అవుతుంది 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పేటువంటి సమీప భవిష్యత్తు అని అంటే ఇంకా ఎంతకాలం అనుకోవచ్చు? వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు మానసికంగా టీఆర్ఎస్ను ఓడించడానికి, టీఆర్ఎస్ను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేది కనబడుతుంది. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మీరు చెప్పినట్టు ఒంటరిగా పోటీ చేశాం అసెంబ్లీ, పార్లమెంట్లో. చాలా దశాబ్దాల తర్వాత అసెంబ్లీలో ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవచ్చు, కానీ పార్లమెంట్లో 4 పార్లమెంట్ స్థానాలు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గెలిచాం. 20% ఓట్లు సంపాదించాం. అండ్ 4 సీట్లు కూడా ఉత్తర తెలంగాణలో. నిజామాబాద్ ముఖ్యమంత్రి కూతురు కవితను స్వయంగా ఓడించిన చరిత్ర బీజేపీది. నిజామాబాద్ కార్యకర్తలు, ప్రజలు. కరీంనగర్ కూడా ఒక సామాన్య కార్యకర్త మొన్న ఎన్నికల్లో అసెంబ్లీలో ఓడిపోయినటువంటి సంజయ్ గారిని కర్రు కాల్చి వాత పెట్టారు కరీంనగర్ ప్రజలు. కరీంనగర్ అంటే తెలంగాణకు గుండెకాయ. తెలంగాణ ఉద్యమం ఆరంభించిందే అక్కడ. అంటే చైతన్యవంతమైన సమాజం ఉన్నటువంటి కరీంనగర్లోనే ఆ మార్పు కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ నుంచి ఓడించే సామర్థ్యం బీజేపీకి ఉందని నిరూపించింది. ఒక ట్రైబల్ ఆదివాసీలు ఉన్న ఆదిలాబాద్లో బీజేపీ గెలిచాం. సరే, సికింద్రాబాద్ గతంలో గెలిచాము, ఇప్పుడు గెలిచామంటే ఈ రకంగా 20% ఓట్లు సంపాదించాం. అధికారంలోకి రావడానికి 30-35% ఓట్లు వస్తే అధికారంలో రావచ్చు. ఇవాళ దుబ్బాక ఉప ఎన్నిక, హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ రకంగా సొంతంగా పోటీ చేసి నేను అక్కడికే వస్తాను. మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 4 ఎంపీ స్థానాలు గెలిచాం. ఎంపీ స్థానాల్లో మనకు తెలిసిన విషయమే. ప్రత్యేకంగా ఎంపీ ఎలక్షన్స్ అనేసరికి ఖచ్చితంగా జాతీయ అంశాలు ప్రస్తావనలో ఉంటాయి. లోకల్గా అసెంబ్లీ ఎన్నికలు అనేసరికి లోకల్ అంశాలు ప్రస్తావనలో ఉంటాయి. కానీ లోకల్ అంశాల ప్రస్తావనలో బీజేపీ ఎక్కడా లేదు అనే అంశం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేడతెల్లమైంది అనుకోవచ్చు. తెలంగాణలో 2018కి పూర్వం కూడా పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు లేని జాతీయ అంశాలు కొత్తగా 2018లో వచ్చింది లేదు. మీరు అన్నట్టుగా మోదీ చరిస్మాతో పాటు కేసీఆర్ యొక్క వైఫల్యాలు, కేసీఆర్ యొక్క కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వం ఇవన్నీ కూడా దానికి తోడైనాయి. అందుకనే ప్రజలు విసిగిపోయినారు. సంతుష్టికర విధానాలు మైనార్టీల పట్ల, ముస్లింల పట్ల కరీంనగర్ ప్రజలు బాహాటంగా ఆ రోజు కేసీఆర్ గారు బహిరంగ సభలో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి ఉచ్చరించి మాట్లాడితే కరీంనగర్ ప్రజలు మేము బొందుగాళ్ళం కాదు హిందుగాళ్ళమే అని చెప్పి ఏ రకంగా మరి మన టీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించారో. కాబట్టి చాలా స్పష్టంగా మీరు ఆ రకంగా మనోభావాలు, హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా మాట్లాడిన వైనం ఇవన్నీ కూడా స్థానికంగా ప్రజలు ప్రభావితం చేశాయి.
రైట్. స్థానికంగా అన్నట్టు ఉప ఎన్నిక దుబ్బాక, టీఆర్ఎస్ కంచుకోట. బీజేపీకి అంతకుముందు ఎన్నికల్లో ఓట్లు వచ్చింది మీకు ఎంత తెలుసు. కానీ అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, 47 స్థానాలు నగర పాలక సంస్థల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవడం అంటే వారి అవినీతి, అక్రమ పాలన, కుటుంబము, వారసత్వ రాజకీయాలు, మీరు చెప్పినటువంటి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, కొలువులు ఎక్కడ పోయినాయి? మీరు మనస్ఫూర్తిగా చెప్తారా దుబ్బాకలో బీజేపీ గెలిచిందా, రఘునందన్ రావు గెలిచాడా అని అంటే? బీజేపీ లేదు, రఘునందన్ రావు లేడు. రఘునందన్ రావు ఒక వ్యక్తిగా అక్కడ ప్రజల్లో పలుకబడిన వ్యక్తి. గతంలో కూడా రఘునందన్ రావు పోటీ చేశాడు, బీజేపీని పోటీ చేశాడు. కానీ కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత ఓడించడానికి బీజేపీకే సాధ్యమని చెప్పి నిరూపించారు ప్రజలు. కాబట్టే బీజేపీకి పట్టం కట్టారు. అందుకు రఘునందన్ రావు కూడా తోడైనాడు. కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రత్యామ్నాయాన్ని నిరూపిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో సందొట్లో సడమియా మాదిరిగా కాంగ్రెస్ నేను సైతం అని చెప్పి వస్తాం అక్కడికి వద్దాం. మీరు అంటున్నట్టే నెక్స్ట్ రాబోయేటువంటి ముందున్నటువంటి ఎలక్షన్స్లో బీజేపీయే ప్రత్యామ్నాయం అనుకుంటే ఈ పరిణామ క్రమంలోనే ఒక రకంగా మీ కేంద్ర పెద్దలే మీకు బ్రేకులు వేస్తున్నారేమో కదా? అది వాస్తవం కాదు. కేంద్రం ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు భౌగోళికంగా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. సామాజికంగా కూడా అన్ని వర్గాల మెప్పు పొందుతున్నాం. కాబట్టి దక్షిణాదిలో కూడా కర్ణాటక తర్వాత ఇవాళ మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి భావించే అమిత్ షా సైతం ఒక నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం కోసం వచ్చాడు. జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ పట్ల జాతీయ నాయకత్వానికి ఎంత శ్రద్ధ, ఎంత ఇక్కడ తెలంగాణలో పాగా వేయడానికి వారు చేస్తున్న కృషి, కేంద్ర మంత్రులు. దానికి ఇవాళ తార్కాణమే నగరపాలక సంస్థ ఎన్నికలు. లేకపోతే నగరపాలక సంస్థలో ఎన్నికల్లో నగరపాలక సంస్థలు అయ్యేంత వరకు ఒక లెక్క, నగరపాలక సంస్థలు అయిపోయిన తర్వాత ఒక లెక్క అన్నట్టు ఉంది తెలంగాణలో పరిస్థితి. ఎందుకంటే నగరపాలక సంస్థల ఎన్నికలు అయిపోయిన వెంటనే కేసీఆర్ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోయినాయి. బీజేపీ ఇక్కడున్న నేతలంతా సైలెంట్ అయిపోయారు. రాజకీయ పరిణామాలు ఏం మారలేదు. ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాలు సహకరించుకుంటాయి, ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. అది ఫెడరల్ సిస్టంలో సర్వసాధారణం. కానీ రాజకీయాలు మారలేదు. ఇవాళ బీజేపీ నాయకుల టోన్లో మార్పు లేదు, బీజేపీ నాయకుల లక్ష్యంలో కూడా మార్పు. ఒక ప్రచారం అయితే ప్రజల్లోకి వెళ్ళింది, నేను డెఫినెట్గా చెప్పగలను. కేసీఆర్ వెళ్ళి నరేంద్ర మోడీతో కలిసి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయుష్మాన్ భారత్లో చేరడం కానీ, ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ రద్దు చేయడం కానీ, లేకపోతే కొన్ని బీజేపీ పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్గా వ్యవహరించడాన్ని ప్రజలు అర్థం చేసుకుంది ఏంటంటే ఇక్కడ గల్లీలో మాత్రమే ఫైట్, ఢిల్లీలో మాత్రం మళ్ళీ ఇదే దోస్తీ కొనసాగుతుంటుందేమో. ఇదే కాస్త మీకు నష్టం చేకూర్చబోయే అంశం ఏమో కదా. అంటే కేసీఆర్ చేసే ప్రయత్నాల్లో ఈ విధమైన కుప్పిగంతులు వేస్తూ ఉంటారు. కానీ ఆయన చేసినటువంటి పాపాలు, ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉచిత వైద్య ఆరోగ్య బీమా పథకం 5 లక్షల రూపాయలు కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు లబ్ధి పొందినారు. ఈయన ససేమిరా అన్నాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? అదొక చెత్త ఆయుష్మాన్ భారత్ అన్నాడు. మరి ఏమీ గ్రహించి ఏ రకం కనువిపోయిందో ఇవాళ ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నాడు. ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషన్ అమలు చేయని పో అన్నాడు. ఆయన కనువిపోయింది, చేయని పాపం. ఆయన చేసిన తప్పిదాల వల్ల ఎంతమంది నష్టపోయారు. ఇప్పుడు కూడా చేయలేదు. అందుకనే మంచి పథకం అని కనీసం గ్రహిస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి నరేంద్ర మోడీ ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. ఇవాళ సామాజిక వివక్షకు గురైన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయపరమైనటువంటి వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కులం లేదు, మతం లేదు. ఎవరైతే ఆర్థికంగా ఉన్నా వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ అయితే వద్దుపో అన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ఒత్తిడి, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మోదీ చేసే మంచి పనులు తెలంగాణ ప్రజలు ఇవాళ తిరస్కరిస్తున్నాడు. కరెక్ట్. ఈబీసీ రిజర్వేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, త్వరలోనే అమలు చేయబోతున్నామని. కానీ తెలంగాణలో ప్రకటన రాలేదు కదా. అమలు చేస్తా అన్నాడు, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి ఒత్తిడి పెంచుతున్నాం. ఇవాళ చేస్తామని చేయకుండా దాట వేస్తుంటేనే దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు ప్రతి ఎన్నికల్లో. ఇవాళ మీరు కొలువులు ఇస్తాను ఇవ్వలేకపోతున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం నేను ఎక్కడన్నా అన్నాడు తర్వాత. ఇవాళ మీ కుటుంబానికి మాత్రం అన్ని ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ కొట్లాడి సాధించుకుంది ఒక కుటుంబం కోసమా, 4 కోట్ల కుటుంబం కోసమా అని ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. లేదా ఇవాళ 4 కోట్ల ప్రజల కోసం ఇవాళ తెలంగాణ సాధించుకుంటే ఆ నలుగురే ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారే తెలంగాణ సంపదను దోచుకుంటున్నారే, దోపిడీ చేస్తున్నారే.
కానీ కాబట్టి ఇక్కడ- ఒక కోటి ఇక్కడ- కుటుంబమా 4 మరి కోట్ల మరి ఇక్కడ ప్రజానికమా మనం అని. ముందు మాట్లాడుకున్న అంశం తెలంగాణ ఏపీ విషయంలో, 2 తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, లేకపోతే కేంద్ర బీజేపీ పెద్దలు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? నేను అందుకే అన్నాను, ఇక్కడ మీ స్పీడ్కి బ్రేకులు వేస్తుంది కేంద్ర పెద్దలేనా అని. ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్క కిషన్ రెడ్డి గారికి, ఆల్రెడీ ఎంఓఎస్ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి పదోన్నతి కల్పించారు అనేది వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి అంశం. అది పదోన్నత లేకపోతే ఆయనకి ఇచ్చినటువంటి శాఖకి సంబంధించి అంతగా ప్రాధాన్యత లేదు అనే ఒక ప్రచారం జరుగుతోంది. లేకపోతే ప్రమోషనా డిమోషన్ అనేది కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు వద్దాం, అక్కడికి వద్దాం. నేనేమంటున్నానంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొన్నైనటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఏ ఒక్కరికి, కిషన్ రెడ్డి గారికి మినహా ఏ ఒక్కరికి ప్రచారం జరిగినటువంటి ఏ ఒక్కరికి కానీ, లేకపోతే ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కానీ తెలుగు రాష్ట్రాలకు దక్కలేదు. ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ అధికారంలోకి రాలేం కాబట్టి ఆ రాష్ట్రాలతో మనకు పని లేదనుకుంటుందా కేంద్ర నాయకత్వం? లేకపోతే ఆల్రెడీ కేసీఆర్ తోటి జగన్ తోటి అండర్స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి మనం అక్కడ ఉన్నా లేకపోయినా మన పని అక్కడ అయిపోతుందిలే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ధీమాగా ఉందా? నరేంద్ర మోడీ గారి మంత్రివర్గ విస్తరణ కూర్పు చూసినట్టయితే నా భూతం నా భవిష్యత్తు. స్వాతంత్రం తర్వాత సామాజిక న్యాయం అనే దానికి అక్షరాల అమలు చేసి ఆచరణలో పెట్టిన వ్యక్తి. ప్రాంతీయ న్యాయం లేదు. సోషల్ ఇంజనీరింగ్ 25 రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించాడు. ఇవాళ మొత్తం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ 4 గెలిస్తే ఒక కేంద్ర మంత్రి పదవి, అదే రకంగా ఒక్క ఎంపీ లేకపోయినా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి హరిబాబు గారిని కూడా గుర్తించి గౌరవించి గవర్నర్ పదవి ఇచ్చడం జరిగింది. ఇవాళ 27 మంది ఓబీసీలకు మంత్రివర్గం స్థానం కల్పించడం, 12 మంది ఎస్సీలకు ఇవాళ మంత్రివర్గంలో స్థానం, 8 మంది ఎస్టీలకు, 11 మంది మహిళలకు గతంలో ఏనాడు ఇవ్వలేని పరిస్థితి. 8 మంది మహిళా గవర్నర్లు, విద్యావంతులు, యువకులు. ఈ లెక్కన రాష్ట్రాలకి ఎంతమందిని కేటాయించారో కూడా చూసుకోవాలి కదా సార్. ఇది ఉత్తరప్రదేశ్కి గోపి 13 గారు మంది, ఉత్తరప్రదేశ్కి 13 మంది. ప్రధానమంత్రి ప్రెరాగేటివ్ మంత్రివర్గ కూర్పు, సమతుల్యత సామాజికంగా భౌగోళికంగా ఉన్న గివెన్ లిమిటేషన్స్లో వారు చక్కటి మంత్రివర్గాన్ని మొత్తం ఇవాళ దేశమంతా హర్షిస్తూ ఉన్నది. ఉత్తరప్రదేశ్ స్టేటు ఇవాళ ఎన్ని అండి, 80 పైన పార్లమెంట్ స్థానాలు. ఇవాళ మనకు 17, 25 అయినా ఇవాళ గెలిచింది ఎక్కడ, ఎంతమంది అక్కడ? 80లో 70 మంది గెలిచినారు. కాబట్టి ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి సమతుల్యత పాటించడానికి ఆడున్నటువంటి కానీ అదే విభిన్నమైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లేరు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏదన్నా జాతీయ అంశాలకు సంబంధించి సమస్యలు ఉంటే ఎవరిని అడగాలి? రాష్ట్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రతినిధుల్ని, కేంద్ర మంత్రుల్ని అడిగే అవకాశం ఉంటుంది కదా సార్ గట్టిగా. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా, ఏపీలో లేదు. ఎవరంటారు అట్లా? ఏపీలో ఎక్కడుంది ఆ ఏపీలో అవకాశం? బీజేపీ లేదా? ఏపీలో బీజేపీ ఉంది. కేంద్ర మంత్రులు ఎవరైనా ఉన్నారు? మంత్రులు లేకపోతే కేంద్ర మంత్రులు ఉంటే అడిగే విధానానికి, కేంద్ర మంత్రులు లేకుండా కేవలం రాష్ట్ర నేతలను అడిగేదానికి తేడా లేదా? తేడా ఉండదండి. ఇది బీజేపీ ఈజ్ ఏ నేషనల్ పార్టీ, టీమ్ ఇండియాగా పనిచేస్తున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అస్సాంలో, నార్త్ ఈస్ట్లో 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఏ రకంగా ఇవాళ భారతదేశంలో అంతర్భాగం కాదు అనే భావన ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ మేము వీఆర్ ఇండియన్స్ అని గర్వంగా ఢిల్లీకి చేరువ చేశారు. ఇవాళ మీరు ఒకసారి గమనించండి, విశ్లేషించండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కు, ఆంధ్ర ప్రాంతానికి ఇవ్వని నిధులు ఇవాళ మోదీ ప్రభుత్వం ఇచ్చింది. ఒక పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు, దాదాపు విభజన చట్టంలో భాగంగా 11 విద్యా సంస్థల కేంద్రం అంటే 10 ఈ పాటికి అమలు చేసి, మీరు ఒకసారి ఐ విల్ ఛాలెంజ్ ఎనీబడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు డిబేట్ ఆన్ దిస్ ఇష్యూ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత కేంద్ర ప్రభుత్వం ఇవి ఇచ్చింది, మేము వాటిని స్వీకరిస్తున్నాం, మనసారా వాటిని స్వాగతిస్తున్నాం, లేకపోతే ఇవి ఇచ్చింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత అనిపించగలరా ఇదే మాట? ప్రజలు ఆలస్యంగానైనా తప్పకుండా గమనిస్తారు, గుర్తిస్తారు. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో పెట్టి అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపట్టలేదు నరేంద్ర మోడీ గారు. ఈ ప్రభుత్వాలు ఎంతసేపు కూడా ప్రభుత్వ పెట్టుబడులు పెట్టి ఓట్లు కొనుగోలు చేసేటువంటి పథకాలు ఈ 2 ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు పనిచేస్తారు. మొత్తం ప్రజా సొమ్మును ఏ రకంగా ఇవాళ వారు దారాదత్తం చేస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధి కుట్టుబడింది పూర్తిగా. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారంటే సర్ప్లస్ బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఇవాళ పుష్కలంగా వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నెలకు
సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కొంతమందికి 3 నెలలు జీతాలు ఇవ్వలేని దుస్థితి వస్తుందంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసి 4 లక్షల కోట్ల అప్పు ఇవ్వాలి తెలంగాణ మీద. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ తెలంగాణ పూర్వం సర్ప్లస్ బడ్జెట్, ఇప్పుడు 4,600 కోట్ల అప్పు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నెలకు 30 కోట్ల వడ్డీ కడుతున్నది. ఇది మీ నిర్వాహకం, మీ పనితీరు. నిజమే మీరు అన్నట్టు. దాదాపు 3,70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్, 4 లక్షల కోట్లు తెలంగాణ. కానీ కేంద్రం కూడా అప్పులు చేయకుండా ఎవరు రాష్ట్రాన్ని పాలించడం కానీ లేకపోతే కేంద్రం కూడా నడిపించడం కానీ ప్రభుత్వాన్ని నడిపించడం కానీ అయ్యే పని సాధ్యం కాదు అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాట. ఈవెన్ కేంద్రం కూడా దాదాపు 1,23,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 లక్షల కోట్లు అప్పులు ఉంటే బీజేపీ వచ్చిన తర్వాత ఈ 7.5 ఏళ్లలో దాదాపు 60 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పులు చేయడము తప్పు అని కాకుండా చేసిన అప్పులు అసెట్ క్రియేటింగ్ ఉండాలా, అభివృద్ధి స్పష్టంగా కనబడాలా. ఈ 4 లక్షల కోట్లు సర్ప్లస్ బడ్జెట్గా ధనిక రాష్ట్రంగా చెప్పుకున్నట్టు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి జీతాలు ఇవ్వలేని దుస్థితి తీసుకొస్తే ఎక్కడ పోయినాయి ఈ లక్షల కోట్లు? కేంద్రం పెట్టిన ఖర్చు ఇవాళ తెలంగాణలోనే కేవలం జాతీయ రహదారుల కోసం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ రకంగా నార్త్ ఈస్ట్ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అభివృద్ధికి కనుచూపు మేరలో దూరంగా నెట్టివేయబడ్డ ఆ రాష్ట్రాలను కొన్ని వేల లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఇవాళ మీరు చూస్తున్నాం, బుల్లెట్ ట్రైన్ చూస్తున్నాం, హైవే చూస్తున్నాం, ఎక్స్ప్రెస్ వే చూస్తున్నాం. రోజుకు 40 కిలోమీటర్ల రోడ్డు ప్రపంచంలోనే ఇది నంబర్ 1. ఏ దేశంలో కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి జరుగుతున్న దాఖలాలు రోడ్లు ఏవి? మీరు చెప్పేటువంటి పథకాలు, మీరు చెప్పేటువంటి అభివృద్ధి ఏది పేదవాడి నోట్లోకి 4 వేళ్లను 5 వేళ్లను పంపించలేదు. అందుకే మేము నేరుగా పేదవాడికి చేరే క్రమంలో వాడి బతుకు జీవన చిత్రాన్ని మార్చేలాగా మేము చేస్తున్నామని స్టేట్స్ చెప్తున్నాయి. కిసాన్ సమ్మాన్ యోజన రైతుకు సంవత్సరానికి 6,000 నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 3 విడతలుగా చేరుతూ ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి, తెలంగాణలో 33 లక్షల మంది రైతులకు. ఇవాళ మొన్న కరోనా కష్టకాలంలో 500 రూపాయలు ఉపాధి కోల్పోయి కూలి కోల్పోయిన వాళ్ళకి 3 మాసాలు ఉజ్వల సిలిండరు 3 సిలిండర్లు దాదాపు 8-9 నెలలు ఉచితంగా, 5 కిలోల బియ్యం, 1 కిలోల ఉప్పు, 80 కోట్ల మందికి 8 నెలలు. ఇది పేదవాడి కడుపు నింపే కార్యక్రమం కాదా? పేదవాడు కడుపు నింపే కార్యక్రమం పేరు మీద మీరు కట్టే ప్రాజెక్టులు ఎవరు జేబులు నింపుతున్నారు? కాంట్రాక్టర్ డిజైన్డ్ ప్రాజెక్ట్స్ తప్పితే, కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమాలు తప్పితే, కమిషన్ల కోసం ప్రాజెక్టులు చెప్తున్నారు తప్పితే మీరు 1 ఎకరా కూడా అదనంగా సాగులోకి తెచ్చిన పాపాన పోవటం. కాబట్టి అభివృద్ధి పూర్తిగా విస్మరించి కేవలం తాయిలాల పేరు మీద రాయితీలు. నేను ప్రధానంగా నా ప్రశ్న ఇక్కడి నుంచి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో తెలుగు రాష్ట్రాలకు ఎందుకు ప్రాధాన్యత లేదు? ఎక్స్పాన్షన్ అనేది ఇంతకుముందు చెప్పాను కదా, ఇవాళ సమతుల్యత సామాజిక పరమైన భౌగోళికమైన దృష్ట్యా, భౌగోళికంగా చూసుకుంటే మీకు ఆంధ్ర తెలంగాణ కనిపించాలి కదా సార్. తెలంగాణ కేంద్ర మంత్రి ఇచ్చారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ లేడు, మాకు లోక్సభ గెలిచిన దాఖలాలో ఒక ఎమ్మెల్యే లేడు. అయినా ఇవాళ అక్కడ రాజకీయంగా అక్కడ ఉన్న నాయకులకు ప్రాధాన్యం కల్పించాము, గవర్నర్ ఇచ్చాము. కాబట్టి భవిష్యత్తు ప్రజలు ఇవాళ మమ్మల్ని గెలిపించకపోయినా ఓట్లు వేసినా ఇవ్వకున్నా అభివృద్ధిలో మాత్రం రాజీ పడటం లేదు. కానీ అదే ప్రజలు ఇక్కడ ఎట్లా పార్లమెంట్ ప్రజలకి బీజేపీ ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? మేము కేసీఆర్ లేకపోతే బీజేపీ జగన్ ఆల్రెడీ అండర్స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి కేంద్ర మంత్రులు ఉన్నా లేకపోయినా వాళ్ళు మాతో ఉంటారు అనేటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం. గోపి గారు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే సర్వస్వం కేంద్ర మంత్రులే అనుకుంటున్నారు. మంత్రి పదంలో ఉంటేనే మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విధంలో మీరు మాట్లాడు. ఎన్ని నిధులు వచ్చాయి చర్చ రండి. నేను చెప్పాను కదా, పోస్ట్ ఇండిపెండెన్స్లో స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి నిధులు ఈ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం కల్పించింది. అన్ని సంస్థలు ఇవాళ చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గతంలో కాంగ్రెస్ హయాంలో 1, 2, 4 ఉంటే ఇప్పుడు 25 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది సామాన్యమా? లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉంటే పేదలకు ఇవాళ ఆయుష్మాన్ భారత్, పేదలకు ఇవాళ మరి ప్రధానమంత్రి యొక్క ఈ ఔషధ కేంద్రాల పేరు మీద నామాత్రం ధరలతో 3,000 రూపాయలు ఖర్చు అయ్యేది నెలకు 300 రూపాయలకు మందులు దొరుకుతున్నాయి ఇవాళ, జెనరిక్ మెడిసిన్స్. ఇవాళ ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ, ఏ మహిళల యొక్క ఆత్మ గౌరవంతో ముడిపడిన మరుగుదొడ్లు ఇవాళ దేశంలో అంతకుముందు 26% ఉంటే
ఇవాళ 100% సాధించారు. ఇదే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి ప్రమోషనా డిమోషన్ అనేది ప్రజలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని ఒక విశ్లేషకులు అభిప్రాయం. క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తే అది ప్రమోషన్ కాకుండా డిమోషన్ ఎట్లంటారండి? ప్రాధాన్యత గురించి ఇప్పుడు ప్రాధాన్యత టూరిజం, కల్చర్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొన్ని వేల కోట్ల బడ్జెట్తో కూడుకున్నటువంటి ప్రాధాన్యత మీరు చేతిలో పెట్టారంటే సామాన్యం. కల్చర్ అనే దానికి కూడా మీరు తక్కువ అంచనా. హోంశాఖలో ఎంఓఎస్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది సమస్యలు తీసుకెళ్లి కిషన్ రెడ్డి గారికి విన్నవించుకునేవాళ్ళు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది కలిసేదానికి అవకాశం, క్యాబినెట్లో నేరుగా మంత్రులను చర్చించే అవకాశం. ఎంఓఎస్గా వారు కేంద్ర మంత్రుల దృష్టి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మోదీ మంత్రివర్గంలో భాగస్వామ్యం కాబట్టి హీ కెన్ డిస్కస్, డిబేట్ పబ్లిక్ ఇష్యూస్ వారి దృష్టికి వచ్చింది. కేంద్ర మంత్రి హోదాలో ప్రధానమంత్రి దృష్టికి నేరుగా తీసుకొచ్చే అవకాశం ఉండే. రైట్, మీరు మొదటి నుంచి అంటున్నటువంటి మాట టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే తెలంగాణలో అనేటువంటి మాట. కానీ ఆ ప్రత్యామ్నాయం కాస్త వేగంగా ప్రత్యామ్నాయంగా అడుగులు వేస్తున్న క్రమంలో ఒకసారిగా టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి రావడంతో కాస్త హస్తం అడ్డుపెట్టి ఆగినట్లయిందేమో కదా. అయితే మీరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీసి చూడడము అది భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటండి? టీఆర్ఎస్ కాంగ్రెస్ చెట్టా పట్టలేసుకొని తిరుగుగే పార్టీలు, ఒక గూటి పక్షులు, తోడు దొంగలే. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం పంచుకున్నాయా లేదా? కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అలా బీజేపీని ఎదుర్కోవడానికో బీజేపీని అడ్డుకోవడానికో. ఇది చరిత్ర కాదు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మంత్రి పదవులు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో టీఆర్ఎస్ మంత్రి పదవులు. మీరు పొరపాటున కూడా ప్రజలు ఇంకా నమ్మి కాంగ్రెస్ గెలిపిస్తే ఎక్కడ పోతున్నారండి? హోల్సేల్గా టీఆర్ఎస్కు ధరాదత్తం చేస్తున్నారు కదా, అమ్ముడుపోతున్నారు కదా. అందుకని పొరపాటున కూడా కాంగ్రెస్ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వేసే ప్రతి ఓటు అది టీఆర్ఎస్కి చెల్లుతుంది. కాంగ్రెస్కి వేస్తే మురికిలో వేసినట్టే. కాబట్టి కాంగ్రెస్ ఇవాళ ప్రజలు నమ్మడానికి ఒక్క దాఖలా చూపించండి. బీజేపీ టీఆర్ఎస్తో ఎన్నికల రాజకీయంలో రాజీపడ్డ ఉదంతం తెలంగాణ కోసం జేఏసీలో కోదండరాం నాయకత్వంలో కలిసి పనిచేసామని తప్పితే ఎక్కడ ఎన్నికల ఒప్పందం ఉడంబడికి ఉందా? మీరు ఎమ్మెల్యేకు కలిసి పోటీ చేసినారు, సీట్లు పంచుకున్నారు, పార్లమెంట్లో సీట్లు పంచుకున్నారు, అధికారాన్ని కూడా పంచుకున్నారు. రేపు అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రెసెంట్ పొలిటికల్ సినారియోలో బీజేపీ కంటే రేవంత్ రెడ్డి ఎక్కువ వినిపిస్తున్నారు, ఎక్కువ కనిపిస్తున్నారు, ఎక్కువ ప్రజల నోళ్లలో నానుతున్నారు రేవంత్ రెడ్డి. అది మీడియా సృష్టి అండి. మీడియాలో ఎవరికి వాళ్ళకు పట్ల ఉన్న మోజు తీర్చుకోవచ్చు. ప్రజల హృదయాల్లో ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ను, మజ్లిస్ను, కాంగ్రెస్ ఎదుర్కొనే సామర్థ్యం, సత్తా, దమ్ము, ధైర్యం బీజేపీకి మాత్రమే ఉంది. మదిప్పరు, రాజీపడరు. ఇదే మైనార్టీలు సంతృష్టి పరిచే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది. మస్జిద్కు వంత పాడే పార్టీలు రెండు పార్టీలు. మస్జిద్తో ఢీకొనే శక్తి సామర్థ్యం ఉన్న పార్టీ ఏదండి తెలంగాణలో? అది బీజేపీ అని ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలకు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ వేరు కాదు, టీఆర్ఎస్ వేరు కాదు. టీఆర్ఎస్ ఇవాళ రేవంత్ ఎంత దూకుడు పెంచినా చివరికి వారి ఢిల్లీ నుంచి వారికి ఆదేశాలు ఎప్పుడో టీఆర్ఎస్తో కలిసి పయనించే పరిస్థితి. కాంగ్రెస్కి టీఆర్ఎస్కి లేకపోతే ఒక సంబంధాన్ని పెట్టే ప్రయత్నం మీరు చేశారు. కానీ సంబంధం పెట్టే ప్రయత్నం కాదు, అది వాస్తవమా కాదా చెప్పాలి. కలిసి పోటీ చేసిన ప్రకారం వాస్తవమే అనుకుందాం. కానీ ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవమే అనుకుందాం కాదు, వాస్తవము చెప్తున్న దాని ప్రకారం వాస్తవమే అయితే చెప్పలేను కదా. అంటే రెండు పార్టీ చెప్పలేను కదా సార్, జర్నలిస్ట్ నేను చెప్పలేను కదా. గోపి గారు కలిసి పనిచేసా లేదా అని చెప్పగలుగుతారు కదా. ఆఫ్ కోర్స్ మరి రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి రాష్ట్రంలో. రెండు పార్టీలు కలిసి కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిసి పనిచేయలేదు ఎట్లా అంటారండి? కానీ మీరు ఇప్పుడు సరే కలిసి పని చేయకపోయినప్పటికీ కూడా టీఆర్ఎస్ కేంద్రంలో రాష్ట్రపతి ఎలక్షన్స్లో, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో కేంద్రం తీసుకొచ్చేటువంటి బిల్లుల విషయంలో మద్దతు ఇస్తూ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మోదీ చేసే మంచి పనులకు టీఆర్ఎస్ఏ కాదు, అవసరమైతే ఇవాళ పరస్పర విరుద్ధ భావాలతో ఉన్నటువంటి పార్టీలు కూడా బిల్లులు సమర్థించాలి, లేకపోతే ప్రజలు క్షమించారు వాళ్ళని. ప్రజలు వ్యవసాయ బిల్లుల విషయంలోనే తీసుకుందాం. వ్యవసాయ బిల్లుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెళ్ళి ప్రత్యక్ష పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఆ తర్వాత ఎక్కడ టీఆర్ఎస్ కనిపించలేదు. ఆ విషయం మీద పోరాటం చేసిన సందర్భాలు ఎక్కడ లేవు. టీఆర్ఎస్ అడగాల. నేనేమంటానంటే అవగాహన లేకపోతే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ సైలెంట్ అయిపోయినాయి. ఒక పక్క టీఆర్ఎస్ బీజేపీని అనడానికి సైలెంట్ అయిపోయింది, బీజేపీ టీఆర్ఎస్ ని డైరెక్ట్ గా అనడానికి సైలెంట్ అయిపోయింది. రైతులకు మేలు చేసే కార్యక్రమం మోదీ చేస్తూ ఉంటే కేసీఆర్ అడ్డుపడుతున్నాడని చెప్పి రైతులు మిమ్మల్ని
ఇక్కడ నిలదీస్తూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో దిగి రావాల్సి వచ్చింది. నాకు చెప్పండి, ఆ బిల్లులో ఒక్క అంశం రైతు వ్యతిరేక విధానాలు, రైతులు కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డ్లోనే కాకుండా ఇష్టం ఎక్కడ ధర ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకునే దానికి వెసులుబాటిస్తే ఎట్లా తప్పు అవుతుందండి? మార్కెట్ యార్డ్లో అమ్మకూడదు, బయటనే అమ్మాలన్నప్పుడు అది తప్పు పట్టాలి. మార్కెట్ యార్డ్లో వ్యాపారులు కొంటారు, వ్యాపారులు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తారు, దళారు సంపాదిస్తారు. 6 కాలం కష్టపడ్డ రైతుకు మేలు చేసే కార్యక్రమం మోదీ చేస్తే టీఆర్ఎస్ దాన్ని అడ్డుకుంటే రైతులు నీ అడ్డపంచను ఊడదీస్తూ ఉన్నారని చెప్పి ఆ రకంగా దిక్కుదర్శని పరిస్థితిలో, విధి లేని పరిస్థితిలో మీరు మద్దతు ఇచ్చారు. ఏదో కొంతమంది అయితే ఇక్కడ మీరు అధ్యక్షులుగా చేశారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. 2 అంశాలని పోల్చి చూస్తారు ప్రజలు, డెఫినెట్గా పోల్చి చూస్తారు. అప్పుడు ఎలా ఉండింది, లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండింది, సంజయ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అని అంటే, ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి? మాది ప్రాంతీయ పార్టీ కాదు, కుటుంబ పార్టీలు అసలే కావు, మాది సమిష్టి నిర్ణయాలతో నడిచే పార్టీలు. మాది నేషనల్ పార్టీ, ఒక జాతీయ పార్టీ. ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం మీద అధ్యక్షుడిగా నిర్ణయం వ్యక్తిగా తీసుకునేది, సమిష్టిగా నిర్ణయం తీసుకుని చర్చించి ఆ ప్రకారంగా నాయకత్వం వహిస్తారు తప్పితే కేసీఆర్ మాదిరిగా, కేటీఆర్ మాదిరిగా, కవితారావు, వినోదరావు, హరీష్ రావు ఒక కుటుంబం రాజకీయాలు నడిపేదానికి లేదు. కాబట్టి మేము అంతర్గతంగా అన్ని విషయాలు చర్చించి మెజారిటీ అభిప్రాయాల అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అధ్యక్షుడు పనిచేస్తారు తప్పితే సొంతంగా అధ్యక్షుడు ఏకపక్షంగా ఒంటెదుటి పోకట్తో పోయేదానికి ఆస్కారం ఏమాత్రం కూడా. ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. మొదట ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద దూకుడుగా వెళ్లే కంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఆల్రెడీ అంతర్లీనంగా బీజేపీ రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి గ్రూపులను మేనేజ్ చేసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఆయన పని అంతా దానికే సరిపోతుంది. ఇక బీజేపీ పార్టీని అగ్రెసివ్గా తీసుకెళ్లడంలో ఆయన కాస్త వెనుకబడుతున్నారేమో అనే మాట కూడా వినిపిస్తుంది. ఇది ప్రతిసారి కూడా ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా కానీ మీడియాలో ఇటువంటి రకరకాల, నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు రాలేదా, కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాలేదా, దత్తాత్రేయ, ఇవన్నీ మీడియా సృష్టి. అంతర్గతంగా అనేక అంశాల మీద చర్చలు జరిగిన తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే అధ్యక్షుడు నిర్ణయం ప్రకటిస్తారు తప్పితే సొంతంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకునేది. అందులో ఇలా గ్రూపులు అంటూ ఉండేదానికి ఆస్కారమే లేదు. బీజేపీ మీ ఎమ్మెల్యే రాజాసింగే ప్రకటన చేశారు కదా సార్, బీజేపీలో గ్రూపులు ఉన్నాయి, కిషన్ రెడ్డిది ఒక వర్గం, ఇంకొకళ్ళది ఒక వర్గం అని అంటూ 2016లో అనుకుంటా ఆయన గెలిచిన తర్వాత అప్పటి నుంచే ఆ గ్రూపులు మెయింటైన్ అవుతూ వస్తున్నాయి అనేది సరే జనాలు భావిస్తున్నారు. వ్యక్తిగతంగా అతను ఆవేశంలో ఏదైనా మాట్లాడే ఉండొచ్చు కానీ బీజేపీలో అటువంటి వాతావరణం ఉండదు, పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇవాళ మేము ఈ రాష్ట్రంలో సమిష్టిగా కలిసి పనిచేస్తేనే ఇవాళ టీఆర్ఎస్ ఎదుర్కొనే. సరే, ఎందుకు లింగోజిగూడ కార్పొరేటర్ ఎన్నిక విషయంలో అధ్యక్షుడికి తెలియకుండా ఒక సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళి కలవాల్సి వచ్చింది కేటీఆర్ని? దాని మీద పార్టీ అందుకంటే దాని మీద తప్పు విచారణ జరిపారు. మరి అదే కదా సార్ గ్రూపుల్ని, ఇప్పుడు మీరు అన్నారు మీడియా సృష్టి అని అన్నారు, ఇలాంటివి జరగకుండా ఉంటే మీడియా ఎలా సృష్టించగలదు? పార్టీలో కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు సర్దిద్దే ప్రయత్నం అందరు కలిసి తీసుకుంటాం నిర్ణయం. అది కొంతమంది తెలిసి చేస్తారు, కొంచెం తెలవక చేస్తారు. తెలవక చేసిన సంఘటన రాజకీయంగా ఇబ్బంది పాలు చేసేటప్పుడు అది పార్టీ బాధ్యత, పార్టీ నాయకత్వం బాధ్యత. అందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ విచారణ జరపడం జరిగింది. ఇటువంటిది జరగకూడదు అనేది కూడా ఆలోచన. కమిటీ కూడా వేసినట్టున్నారు, ఏది తేల్చింది కమిటీ దాని మీద? అది రాష్ట్ర పార్టీకి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అది మనం మీడియాలో చర్చించే అంశం కాదు. అది పార్టీ చూసుకుంటుంది. ఎక్కడ తప్పిదం జరిగిందో తప్పిదం జరిగిన వాళ్ళ మీద పార్టీ ఆలోచన చేస్తుంది తప్పకుండా. రైట్ సార్, ఇక ఈటెల విషయానికి వద్దాం. ఈటెల బీజేపీలో చేరారంటే ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది సార్? భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి, నడ్డా గారికి. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసం పెరిగే ఈ పార్టీ మాత్రమే కేసీఆర్ను ఎదుర్కొంటుంది, ఢీకొంటుంది. ఆ రకంగా సత్తా ఉన్నటువంటి పార్టీ చెప్పింది చేయగలుగుతుంది మాత్రమే చెబుతుందనే భావన ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా 370 ఆర్టికల్ రద్దు, రామ మందిర నిర్మాణం, త్రిబుల్ తలాక్ చట్టం ఎవరి వల్ల సాధ్యమైందండి? కాబట్టి ఇవాళ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కొట్టాలంటే మోదీ, అమిత్ షా, నడ్డా, బీజేపీకి సాధ్యమని విశ్వసించి ఇవాళ ఈటెల పార్టీలో చేరడం. ఆయనకు ఆత్మ అభిమానం, ఆత్మ గౌరవం, ఒక బానిస బతుకులు ఈ ప్రజాస్వామిక తెలంగాణలో ఏంటి, ఒక కుటుంబ పాలన, నియంత పాలన, నిజాంను తలపిస్తున్నాడు అని చెప్పి ప్రశ్నిస్తే అణిచివేసిన పరిస్థితికి ఇది ప్రజాస్వామిక పార్టీగా బీజేపీ మాత్రమే
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందనే విశ్వాసం ఒక పార్టీలో అసంతృప్తి ఉన్నటువంటి నేతకి గాలం వేసి లేకపోతే మన పార్టీలోకి తెచ్చుకోవడంలో రాజకీయ పార్టీలు అనుసరించేది ఈ విధానంలో తప్పేం లేదు రాజకీయ పార్టీల వ్యవహార శైలిలో చూసినప్పుడు. కానీ ఇక్కడ ఒక అవినీతి ఆరోపణల్లో వచ్చినటువంటి వ్యక్తుల్ని మా పార్టీలో చేర్చుకోవాలంటే కాస్త ఆలోచించాల్సినటువంటి విషయమే అనేది ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు గతంలో చేసినటువంటి ప్రకటన. సో బండి సంజయ్ గారు, నేను అందుకే అన్నాను ఈ విషయంలో కిషన్ రెడ్డి గారితో చాలాసార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈటెల. బండి సంజయ్ గారితో భేటీ అయ్యారో లేదో నాకు ఆ విషయం అయితే తెలియదు. అందుకే అంటున్నా ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? నేను అందుకనే బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ ఎందుకు అంటున్నానంటే, మిగతా పార్టీలకు భిన్నమైన పార్టీ, విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే పార్టీ బీజేపీ. కానీ ఇక్కడ బండి సంజయ్ ఆమోదం లేనట్టే కదా. వినండి మొత్తం ఈటెల బీజేపీలోకి రావడానికి అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, నేను చెప్తా కదా, కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. గోపి గారు, మీరు వేసిన ప్రశ్నకు నేను విస్తారంగా సమాధానం చెప్తాను తప్పకుండా. ప్లీజ్. ఇవాళ మీరు ఎమ్మెల్యేగా మంత్రి పదవిని తొలగిస్తే, ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే కానీ బీజేపీ మా పార్టీలో చేర్చుకునేటువంటి సంప్రదాయం గుడ్, సంతోషం. ఒక పార్టీ మీద గెలిచి ఆ సంప్రదాయాన్ని ఈటెల రాజేందర్ పాటించాడు కాబట్టే మేము పార్టీలో తీసుకున్నాం. మీ సంప్రదాయం, మీ సంస్కృతి ఏంటి? టీఆర్ఎస్లో కాంగ్రెస్లో గెలిస్తే మీరు హోల్సేల్గా చేర్చుకుంటారు, సిపిఐ మీద గెలిచిన అభ్యర్థిని ఎమ్మెల్యే చేస్తారు, కాంగ్రెస్ మీద గెలిచి టీడీపీ మీద గెలిచిన వాళ్ళు మంత్రి పదవులు ఇస్తారు. ఇది పార్టీ యొక్క వ్యత్యాసం, పార్టీ డిఫరెన్స్. అవినీతి ఆరోపణలు మాత్రమే, ఎక్కడ రుజువైన దాఖలాలు లేవు. ఆరోపణలు చేసిన వ్యక్తి నిజంగా రేపు కోర్టు లేదా న్యాయస్థానం తప్పకుండా నిర్ధారిస్తే తప్పకుండా పార్టీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ బీజేపీలోకి రెండోది మీరు మొత్తం చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఈటెల రాజేందర్ నేరుగా కలిశారు. కిషన్ రెడ్డి అయినా నేనైనా పార్టీలో ఏ స్థాయి వ్యక్తి అయినా అధ్యక్షుని యొక్క సంప్రదించకుండా, అధ్యక్షుని ప్రమేయం లేకుండా, అధ్యక్షుని అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోవము, ఏమి కలవము. మీరు అన్నట్టుగా సంజయ్ గారు అంతకుముందు ఈటెల రాజేందర్ కలిసింది విషయం వాస్తవమే. కలిసి మాట్లాడిన తర్వాతనే ఫలానా వ్యక్తులు మీరు కూడా వెళ్ళి సంప్రదిస్తే బాగుంటుంది, కలిస్తే బాగుంటుంది, ఆయనకున్న అనుమానాలు నివృత్తి చేయాలన్నప్పుడు ఒకసారి ఆయన వెళ్తాడు, ఒకసారి నేను వెళ్తాను. అంతేగాని కిషన్ రెడ్డి కలిశాడు, బండి సంజయ్ కలవలేదనేది ఇది కేవలం మీడియాలో వచ్చే. ఇక్కడే రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు. పిసిసి అయిన నెక్స్ట్ స్టెప్ ఆయన చేసినటువంటి ఆరోపణ, టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఈటెల రాజేందర్ వెళ్ళాడంటే దానికి ప్రత్యేకంగా కేసీఆర్కి సంబంధించినటువంటి, కేసీఆర్తో సన్నిహితంగా ఉండేటువంటి ఒక కాంట్రాక్టర్ స్పెషల్ ఫ్లైట్లో కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ని ఢిల్లీకి పంపించాడు. సో కేసీఆరే బీజేపీలోకి పంపించాడు ఈటెల రాజేందర్ని, వీళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది అనేటువంటిది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకి ఏమైనా పస ఉందండి గోపి గారు? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ పంపించారంటే నేను ఈ క్రెడిట్ ఎవరిది అని అడగడానికి కారణం ఇదే. కిషన్ రెడ్డి గారిదా క్రెడిట్, బండి సంజయ్ గారిదా క్రెడిట్? బీజేపీది క్రెడిట్ గోస్ టు బీజేపీ. ఎందుకంటే బీజేపీ పార్టీగా కేసీఆర్ను టీఆర్ఎస్ ఎదుర్కొంటున్న నమ్మకం వాళ్ళకు రావడం వల్లనే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మేము కూడా మా విలువలు పాటించే నాయకుడు ఉన్నాడు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రాజీనామా చేసి రావాలన్నాం. రాజీనామా చేసి వచ్చే వ్యక్తులను తీసుకుంటున్నాం. మీ మాదిరిగా ఆ రకంగా మీకు సర్ప్లస్ నంబర్ సంఖ్య ఉన్నప్పుడు కూడా ఎందుకోసం అంటే మీరు కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, సిపిఐ నుంచి ఎన్ని పార్టీలు తీసుకుని ఒక బీజేపీని మాత్రమే మీరు ముట్టలేరు, కలవలేరు, చేపట్టలేరు అనే విషయం తెలిసే కదా. అది బీజేపీకి ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రజలు మా మీద ఉన్న నమ్మకం, మా గుడ్ విల్. అది రేపు హుజురాబాద్లో ఈటెల గెలిస్తే అది ఈటెల గెలిపోతుందా, బీజేపీ గెలిపోతుందా? పార్టీ పరంగా టెక్నికల్గా పార్టీ బీఫామ్ మీద గెలుస్తాడు కాబట్టి బీజేపీ గెలిచినట్టే. కానీ ప్రజల్లో ఉండేటువంటి నమ్మకం, ప్రజల్లో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం, ఏదైతే ఆత్మగౌరవ నినాదం తీసుకున్నాడో ఈటెల, ఈ ఆత్మగౌరవ నినాదం విషయంలో నైతికంగా ఈటెల గెలుస్తాడా, బీజేపీ గెలుస్తుందా? అక్కడ టీఆర్ఎస్ను ఓడించగలుగుతుందంటే ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బీజేపీది గెలిపోతుంది కాబట్టి వ్యక్తిగతమైన గెలుపులకు బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఆత్మ గౌరవ నినాదం అనేది ఈటెల రాజేందర్ ఒక్కటే కాదు. ఈ ఎన్నిక నేను 2018లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు, టీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు, ఈటెలకు వచ్చినటువంటి ఓట్లు, కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్ల లెక్కను చూస్తే కూడా ఒకసారి మనం సమీకరణాలు చెప్పవచ్చు కదా. దుబ్బాకలో 2018 ఎన్ని ఓట్లు వచ్చినాయి మాకు? ఇవాళ గెలుపు సాధించామా లేదా? గ్రేటర్ హైదరాబాద్ దుబ్బాక కంప్లీట్ డిఫరెంట్. దుబ్బాక వ్యక్తి సెంట్రిక్ గా జరిగినటువంటి అదే వ్యక్తి అంతకుముందు దుబ్బాకలో పోటీ చేశాడు, మీరు మర్చిపోయారేమో. అదే వ్యక్తి అదే దుబ్బాక నుంచి బీజేపీనే పోటీ చేశారు.
కాబట్టి రాజకీయాలు మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, మీ అవినీతి పరాకాష్ఠకు చేరినప్పుడు, నియంతృత్వం పరాకాష్ఠకు చేరినప్పుడు, కుటుంబ పాలన పరాకాష్ఠకు చేరినప్పుడు ప్రజలు కసితో ఓటేశారు. ఆ కసి ఇవాళ ఆత్మ గౌరవ నినాదం ఇవాళ రాజేందర్దే కాదు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడి ఉన్న ఎన్నిక హుజురాబాద్ ఎన్నిక. తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక కుటుంబానికి జరుగుతున్న ఎన్నిక అది. బీజేపీ టీఆర్ఎస్ రెండు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ప్రధానమైన ఎన్నిక తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో ముడిపడిన ఎన్నిక. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమకారులను దోహదపడ్డటువంటి ఎన్నిక కాబట్టి అది తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్ కుటుంబం జరిగే ఎన్నికగా మేము భావిస్తాం. ఓకే, మొన్నే ఈటెల రాజేందర్తో పాటు చాలా మంది నాయకులు వెళ్ళి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టున్నారు. హుజరాబాద్ ఎలక్షన్స్కి వస్తున్నట్టేనా? హుజరాబాద్ ఎన్నికలు ఖచ్చితంగా 6 నెలల లోపల రావాల్సిందే. రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్ అనేది 6 నెలల లోపల పెట్టాల్సిందే. ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్ ప్రచారానికి హోంమంత్రి వస్తున్నట్ట. హోంమంత్రి వస్తా అనేటువంటి వార్తలు పత్రికలు చూసాము. అవసరం అనుకుంటే రప్పిస్తాము. మేము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి రప్పించి అమిత్ షా అనేటువంటి కత్తిని టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మెడ మీద పెట్టి ఈటల్ని గెలిపించబోతున్నారా? ఇవాళ బీజేపీగా అమిత్ షా గారు కేంద్రంలో హోంమంత్రి కావచ్చు, కానీ మొట్టమొదటిగా వారు మా నాయకులు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావచ్చు, కానీ మొట్టమొదటిగా మా నాయకులు. మా నాయకులు మా కార్యకర్తల కోసం, పార్టీ సభ్యుల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడేటువంటి నైజంతో ఉన్నటువంటి మేము, ఆ సిద్ధాంతాన్ని వంటబుచ్చుకున్న మేము చదివినటువంటి పాఠశాల ఆర్ఎస్ఎస్ పాఠశాల. మాకు నేర్పిన పాఠాలు అవి. మాకు అధికారం అనేది ముఖ్యం కాదు, అధికారం ద్వారా ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమము, పరివర్తన తీసుకురావడమే లక్ష్యం. అంతేకాని అధికారం అనేది అధికారాన్ని అనుభవించడానికి కోసం కాదు, ఊరేగించడం కోసం కాదు, మరి ఎర్ర బుగ్గలు పెట్టుకొని తిరగడం కోసం కాదు. టీఆర్ఎస్ నాయకుల మాదిరిగా పైలట్లు, బుడ్జి ఇవన్నీ పెట్టుకొని మేము అధికారంకి వస్తే 7 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు చేయని పనులు, వారు ఏదైతే వాళ్ళు 70 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీ, దొంగతనాలు అన్నీ అరికట్టి ఇవాళ క్లీన్ గవర్నెన్స్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, అవినీతి రహిత ప్రభుత్వం ఇవ్వగలుగుతున్నామంటే హ్యాట్స్ ఆఫ్. ఇక్కడే మీరు ఇంతకాలం నుంచి టీఆర్ఎస్ మీద అవినీతి ముద్ర వేశారు, ఇంతకాలం నుంచి పాలించినటువంటి కాంగ్రెస్ మీద అవినీతి ముద్ర వేశారు. టీఆర్ఎస్లో దాదాపు 7.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలిస్తుంది. కాంగ్రెస్ మొదటి నుంచి అంటుంది కేసీఆర్ త్వరలోనే జైలుకు పోతాడు, కేసీఆర్ చేసినటువంటి అవినీతి వల్ల జైలుకు వెళ్ళక తప్పదు. లేకపోతే పాత బస్తీలో ఆ విషయానికి వస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతుండడం. సరే, పాత బస్తీ విషయం కొంచెం పక్కన ఉంచుతాం. కేసీఆర్ విషయంలో ఎందుకు బీజేపీ ఇంకా మేనమేషాలు లెక్కిస్తుంది అంటే, ఆయన తొందరగా అరెస్ట్ చేయండి అని నేనేమి మిమ్మల్ని పుష్ చేయట్లేదు, బట్ అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఊరికే పబ్బం గడుపుకుంటూ పోతుంది బీజేపీ. ఎక్కడున్నాయి ఆధారాలు? సమయము, సందర్భము, రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి, అవన్నిటి దృష్టికి పార్టీ తీసుకెళ్తుంది. అది న్యాయ వ్యవస్థ ఉన్నది, దానికి సంబంధించిన చర్యలు ఆ వ్యవస్థలు తీసుకుంటాయి. కాబట్టి అవినీతి పరాకాష్ఠకు చేరిందనలో ఏమాత్రం సందేహం లేదు. మేము కాదు, క్యాగ్ రిపోర్ట్ ఇచ్చిందండి. ఇవాళ ఏమైనా అనవసరమైన ఖర్చులు ఏ రకంగా ప్రాజెక్టుల పేరు మీద పెట్టి ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఇవాళ క్యాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. కాబట్టి ఇవాళ అనేక సంస్థలు ఇవాళ ఆధారాలతో కూడా ఇవాళ చెప్తున్నారు. దాన్ని కోర్టులు తేలుస్తాయి, భవిష్యత్తు తెలుస్తుంది తప్పకుండా. మీరు అనేటువంటి ఆ సమీప భవిష్యత్తులో మీరు అధికారం చేపట్టడం, అదే సమీప భవిష్యత్తులో కేసీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? కాలం నిర్ణయిస్తుంది. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పి ఆ వ్యవస్థలను చేతుల్లో తీసుకోం, చట్టాలను మా చేతులు, చట్టం తన పని చేసుకుపోతుంది. ఎక్కడ కూడా మా యొక్క ప్రమేయం ఉండదు, జోక్యం ఉండదు. రైట్. మీ ప్రధాన ఆయుధం ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంఐఎంఓ లేకపోతే ఒక హిందూ ఎజెండానో లేకపోతే ముస్లిం వ్యతిరేక ఎజెండానో ఎందుకు అవుతుంది? ఆ ఆయుధం లేకపోతే ఆ ఎజెండా మారదా? ఇంకా ఆ ఎజెండాలు మీరు సృష్టిస్తుండవచ్చు. మస్జిద్ తప్పిదాలను, మస్జిద్ మతతత్వాన్ని ప్రశ్నిస్తే అది మతతత్వం అనుకుంటే దానికి మేమేం చేయలేము. ఇవాళ హిందుత్వం అనేది ఒక జీవన విధానం. హిందుత్వ జీవన విధానం గురించి మేము ప్రస్తావిస్తుంటే దాన్ని కూడా ఒక మతంపైనమైన రంగు పులిమితే దాన్ని మేమేమి చేయలేము. బట్ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు. మేము తీసుకున్న అజెండాను ప్రజలు ఇవాళ ఆదరించడం వల్లనే ఇవాళ మేము బలపడుతున్నాం. కేంద్రంలో అధికారులకు 2వసారి వచ్చాం. ఇవాళ 18 రాష్ట్రాల అధికారులకు వచ్చాం. తెలంగాణ దూరం లేదు, తెలంగాణ అతీతం కాదు. కాబట్టి దేశం మొత్తం మీద కూడా చిన్న విషయం సార్, ఇక్కడే మజ్లిసో లేకపోతే పాత బస్తీనో మీ టార్గెట్ అయితే గనక అక్కడ ఆ కోటని ఎందుకు బద్దలు కొట్టలేకపోతున్నారు? అక్కడ ఉన్నటువంటి ఎన్నో బోగస్ ఓట్లు, దాదాపు లక్షల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. కనీసం ఎందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అక్కడ వచ్చి పరిశీలించలేకపోతుంది?
ఎందుకు అక్కడ వెళ్ళి పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎప్పటికప్పుడు కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, చర్యలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ప్రమేయం ఉండదు. అది ఒక సపరేట్గా రాజ్యాంగ వ్యవస్థ. వాళ్ళు అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫిర్యాదులు చేస్తే ఎలక్షన్ కమిషన్ అయినా వచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చేస్తుంది. కొన్ని సందర్భాలు 2018 ఎలక్షన్స్ లో 35 లక్షల బోగస్ ఓట్లు అని అన్నారు. ఎన్ని తేలినాయి చివరికి? కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంతటా కూడా పరిష్కారము ఆధార్తో కనుక ఓటర్లు అనుసంధానం చేసినట్టయితే పరిష్కారం తప్పకుండా. అది ఎందుకు చేయదు సార్? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంటుంది. యువర్ రైట్. సుప్రీంకోర్టే అభ్యంతరం చెప్పింది కాబట్టి అది దాన్ని పక్కన పెట్టడం జరిగింది. త్వరలో అది కూడా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో దానికి అనుకూలమైన వాదన వినిపించి ఈ ఆధార్తో అనుసంధానం చేసే కార్యక్రమం కూడా త్వరలో రాబోతుంది. ఈ దొంగ ఓట్ల ఎరివేత, అక్రమ చొరబాటుదారుల ఎరివేత, ఇవన్నీ కూడా బీజేపీలోనే ప్రభుత్వంలో సాధ్యమవుతుంది. బయట మైకుల ముందు, మీడియా ముందు మాట్లాడే అంశాలనేమో ఎంఐఎంను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుంటారు. ఎలక్షన్ ప్రచారాల్లో కూడా ప్రధాన టార్గెట్ ఎంఐఎం అవుతుంది. కానీ మీకు అంతర్లీనంగా ఎంఐఎంతో ఒక అండర్స్టాండింగ్ ఉందనేది జరుగుతున్నటువంటి ప్రచారం. కంప్లీట్గా ముస్లిం ఓట్లను ఎంఐఎం తీసుకెళ్ళిపోతే కంప్లీట్ హిందూ ఓట్లన్నీ బీజేపీకి గంపగుత్తుగా వస్తాయనేది బీజేపీ స్ట్రాటజీ. అందుకే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ వల్లనే అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో పోటీ చేసినటువంటి సందర్భాల్లో కూడా ఇలా ఓట్లు చీల్చి వాళ్ళే లబ్ధి పొందారనేది జరుగుతున్న ప్రచారం. అది ప్రచారం మాత్రమే అని అంటాను. అంతకు మించి ఇవాళ నిజంగానే అట్లా చేస్తే ఇవాళ వెస్ట్ బెంగాల్లో మేము అధికారంలోకి రావాలా? అట్లా సాధ్యమైందా? మొత్తం మజ్లిస్ పార్టీ ముస్లింలకు ప్రతినిధియా? ముస్లింలు కూడా వీళ్ళు విశ్వసించలేరు. కొంతమంది మతోన్మాదులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు పాతపట్నంలో, హైదరాబాద్లో తప్పితే చాలామంది ముస్లింలు ఇవాళ నిలదీస్తున్నారు మజ్లిస్. కరోనా కాలంలో వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరికి ఓవైసీ హాస్పిటల్ కూడా దిక్కుతోచని పరిస్థితి వాళ్ళకి. కాబట్టి ముస్లింలు కూడా అక్కడ ఆ పార్టీ మీద ప్రేమ లేదు. అక్కడున్న కొన్ని కారణాల వల్ల వాళ్ళు గెలిచి వస్తున్నారు బై డిఫాల్ట్. అంతేగాని మొత్తం ముస్లిం సమాజానికి వారు ప్రతీక అనే దానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. అట్లా అని చెప్పి వాళ్ళ బీజేపీ కూడా మొత్తం హిందువులకు ప్రతీక నేను చెప్పడం లేదు. కాబట్టి హిందువుల మీద జరిగేటువంటి దాడులు ప్రశ్నించే తప్పని మతోన్మాదులు, సోకాళ్ళు సూడో సెక్యులరిస్ట్ ఏవైతుండ్రో దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి బీజేపీ ఇవాళ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ 5 మంది మైనార్టీలకు మొన్న కేంద్ర మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించాం. అది మోదీ గారి గొప్పతనం. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి మంత్రులు కొంతమందిని తప్పించారు. ఇది కూడా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. రవిశంకర్ ప్రసాద్, సదానంద గౌడ, హర్షవర్ధన్ వీళ్ళని తప్పించడం, వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు. వీళ్ళు చాలా పనిచేసేటువంటి వ్యక్తులు కూడా, పనిచేసేటువంటి వాళ్ళనే పక్కన పెట్టింది బీజేపీ అనేటువంటి ఒక ప్రజల్లో నడుస్తున్నటువంటి చర్చ ఇది. ఏ ప్రజలండి? ప్రజలు లేకపోతే సార్ రాజకీయాల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గమనిస్తున్నటువంటి ప్రతి వాళ్ళు అన్నట్టుగా హర్షవర్ధన్ కోవిడ్ టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఎలా చేశాడనేది తెలిసినటువంటి విషయమే. కాబట్టి మోదీ గారు, పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, అమిత్ షా గారు ఎవరి సేవలు ఎక్కడ అవసరము, కొంతమంది పార్టీకి అవసరం, కొంతమంది ప్రభుత్వానికి అవసరం. అధికారంలోకి రావాలంటే పార్టీకి కూడా మంచివారి యొక్క సేవలు చాలా అవసరం. అందరూ ప్రభుత్వంలో ఉంటే పార్టీ నడిపించేటువంటి సామర్థ్యమైన వ్యక్తులు కావాలి. కాబట్టి ఎవరి సేవలు ఎక్కడ అవసరం ఉందో వాళ్ళు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ రవిశంకర్ ప్రసాద్ కానీ, అదే రకంగా హర్షవర్ధన్ కానీ, జావడేకర్ కానీ ఎక్కడ వారికి బాధ్యత ఇస్తారో కాలం చెప్తుంది, మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు అందులో కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం ఇంత చేసినా అది బీజేపీలో నేను అదే అంటున్నాను సార్. అని మీరు లైట్ తీసుకోవడం వల్లే ఇంతకాలం పాటు ఆ స్థానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 3వ స్థానానికో 4వ స్థానానికో పరిమితం అవ్వాల్సి వచ్చింది బీజేపీ. కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి పరిస్థితులు అని అనుకోవడం. కానీ డెఫినెట్ గా ప్రతి విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తారనే కాబట్టి బీజేపీ గ్రహించలేకపోతుంది. సమాధానం చెప్తుంది. వారి సేవలు ఇవాళ నడ్డా గారు అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ పార్టీ పగ్గాలు ఇచ్చారు వారికి. రేపు ఆ 3 నలుగురికి ఏమి బాధ్యతలు ఇస్తారో కాలం చెప్తుంది మీకు. పార్టీకి అవసరమా, ఇంకా రాజ్యాంగ పరంగా ఏ సంస్థలకు అవసరమైనా కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడిని బీజేపీ పార్టీ ఎట్లా చూస్తుంది? రేవంత్ రెడ్డి దూకుడును కాంగ్రెస్తో విడదీసి చూడలేమని నేను మొదట చెప్తాను. కాంగ్రెస్ పట్ల ప్రజలు కించిత్తు కూడా నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ను టీఆర్ఎస్ విడదీసి ఈ రాష్ట్రంలో చూసే ఆస్కారమే లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు అందుకే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ రేవంత్ రెడ్డితో జతకట్టబోతున్నారా? సరే, ఇప్పుడు ధర్మపురి సంజయ్ రేవంత్ రెడ్డితో జతకట్టబోతున్నారా? వీళ్ళంతా ఆల్రెడీ
ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ, సరే ఆయన ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు అనుకున్నాం. కానీ సంజయ్ ఇటు రావడం, ఎర్రశేఖర్ ఇటు రావాలనుకోవడం ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి సార్? సంజయ్ మా పార్టీ ఏనాడు కాదే, ధర్మపురి సంజయ్ నేను కాదని అనలేదు. అని అట్లేమో ఇప్పుడు ధర్మపురి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో పోతుంది. దానికి మేమేమో జవాబు చెప్పాల్సింది. దానికి సంజయ్ చెప్పుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇవాళ డి శ్రీనివాస్ చెప్పాడు, ఒక కుటుంబంలో కొడుకు ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ, తల్లి ఒక పార్టీ. ఇవాళ ఎర్రశేఖర్ కొంతమంది వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం వారు వెళ్తే వెళ్ళొచ్చు. అంత మాత్రం పార్టీకి ఉన్న కూడా నష్టం ఏం లేదు. బీజేపీ నిండు కుండ లాంటి వాళ్ళు, వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సేవలు ఉపయోగం చేసుకుంటాం. లేదా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది పోతే జరిగే నష్టం మాకేముండదు. కాబట్టి సంజయ్, ధర్మపురి సంజయ్ అరవింద్కు సోదరుడు కావచ్చు. అరవింద్ రాజకీయం వేరే, ధర్మపురి సంజయ్ వేరే. అరవింద్ బీజేపీ ఎంపీ, బీజేపీ నాయకుడు. ధర్మపురి సంజయ్ టీఆర్ఎస్. రాజకీయాలు ఏంటి సార్ తెలంగాణలో? ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఒక పాదయాత్ర, షర్మిల గారు ఒక పాదయాత్ర, మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఒక పాదయాత్ర. ఏంటి ఈ రాజకీయం ఏంటి అసలు? అంటే పాదయాత్ర చేసిన ప్రతి వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారనే ఉన్న ఇది ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేరువవడానికి అదొక మార్గం పాదయాత్ర. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను యాత్రలు చేశాను. తెలంగాణ విమోచన యాత్ర చేశాను, జనచైతన్య యాత్ర చేశాను, కిషన్ రెడ్డి గారు పోరయాత్ర చేశారు. ఇది తప్పులేదు. అంటే ఇవాళ ప్రజల్లో నానుతున్నటువంటి సమస్యలు, ఇవాళ కొలువుల సమస్య కానీ, నిధుల సమస్య కానీ, కుటుంబ పాలన సమస్య కానీ, వంశపారపర రాజకీయాలు, అవినీతి సమస్య కానీ, ప్రజల్లో ఇవాళ నానుతున్న సమస్యను పాదయాత్ర ద్వారా ఈ సమస్యలు లేవనెత్తి ప్రజలను చైతన్యం చేసి ప్రజలు చేరువ కావడము, పార్టీకి చేరువ కావడము, ఇది ఒక మార్గం. అందులో తప్పులేదు. పార్టీ పరంగా ప్రజాస్వామ్యంగా షర్మిల చేయొచ్చు, రేవంత్ రెడ్డి చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు విశ్వసించాలనో, ఎవరు నమ్మాలనో సరైన సమయంలో సరైన తీర్పు ప్రజలు ఇస్తారు. అది వారికి ఉన్న స్వేచ్ఛ. కోమటిరెడ్డి బ్రదర్స్ని బీజేపీలోకి రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? మీరు కోమటిరెడ్డి బ్రదర్స్ని అడగాలి. అప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను, మేము కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తాను. చాలా సార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి ఇంకొక వారంలో, ఇంకొక 2 రోజుల్లో అనేటువంటి ప్రచారం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన కూడా దాదాపుగా ప్రకటించినంత పని కూడా చేశారు. కానీ వాళ్ళు బీజేపీలోకి రాలేదు. బీజేపీలో మోదీ నాయకత్వం మెచ్చి, బీజేపీ సిద్ధాంతాలు కోరుకొని, బీజేపీ వల్లనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి, పేదల సంక్షేమము, టీఆర్ఎస్ను ఎదుర్కొనే సామర్థ్యం అనేది విశ్వసించి ఎవరు వచ్చినా ఎవరికి అరమరికలు లేవు, ఎవరు అడ్డుకునే ఆలోచన లేదు, అవకాశమే లేదు. ఎవరు వచ్చినా మేము తీసుకుంటాం. వస్తా అని చెప్పిన వాళ్ళు రాకపోతున్నారంటే వాళ్ళని అడగాలి ప్రశ్న, వాళ్ళు జవాబు చెప్పాలి తప్పితే వాళ్ళు వస్తే మంచిది, రాకపోతే నష్టం లేదు మాకు. ఓకే, ఈ సోషల్ ఇంజనీరింగ్లో ఒక రకంగా కేసీఆర్ కాస్త వేగం పెంచారేమో. మొన్న మధ్యకాలంలో ఎస్సీలందరినీ పిలిచి దళిత్ ఎంపవర్మెంట్ అని ఒక మీటింగ్ పెట్టి ఆయన ప్రకటించడం, ఈ విషయంలో బీజేపీ ఎట్లా చూస్తుంది ఆ విషయాన్ని? కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన మరుసెమ్మనే మొదటిసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, లేకపోతే నేను తల నరుక్కుంటా అన్నాడు. ఇవాళ దళిత ముఖ్యమంత్రి, ఆయనే దళితుడైపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. దళిత ఉప ముఖ్యమంత్రి ఎంత అవమానం చేసి అవినీతి పేరు మీద తొలగించావో దళితులు మొత్తం సమాజం గమనిస్తూ ఉంది. 3 ఎకరాల భూమి అన్న దళితులకు. ఇవాళ హుజరాబాద్ ఎన్నిక వచ్చింది కాబట్టి దళితుల ఓట్లు కావాలి కాబట్టి నువ్వు మభ్యపెడతా అంటే నమ్మడానికి అమాయకులు కాదు దళితులు. తెలంగాణ కోసం కొట్లాడి తెగించిన జాతి దళిత జాతి. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే బీసీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి 3 రోజులు నేను బీసీ డిక్లరేషన్ పేరు మీద అనేకమైన అంశాలు ప్రస్తావిస్తే అన్ని అంశాలు కూడా న్యాయబద్ధమైన, న్యాయసమ్మతమైన చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. ముఖ్యమంత్రి ఏర్పరిచిన మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. కానీ ఒక్క అంశం కూడా ఇవాళ పరిష్కారం చేయలేదు. బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీ ఇవాళ టీఆర్ఎస్ అని ప్రజలు కూడా గమనించారు. మీరు ఈ సామాజిక భవనాలు అన్నారు, వాళ్ళ ఆత్మ గౌరవ భవనాలు అన్నారు. ఇవాళ మూసీ పక్కన ఇచ్చి కనీసం శంకుస్థాపన చేయకుండా భవనాలు ఇవాళ కట్టకుండా ఏ రకం అవమానాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీసీ కమిషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు. దళిత విషయంలో మీకు ఇంతటి సింపతి ఉంటే ఒక రకంగా బీజేపీ జాతీయ విధానానికి విరుద్ధం అయినప్పటికీ కూడా ఇక్కడ కేసీఆర్ చెప్పినటువంటి నినాదం ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని బీజేపీ అన్న ముందుకెళ్లే అవకాశం ఉంది తెలంగాణలో. ఇలా దేశానికి రాష్ట్రపతి చేశామండి ఒక దళిత మేధావిని బీజేపీ. తెలంగాణకు ముఖ్యమంత్రి, బీజేపీలో దళితులు తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్తారా? ఎవరిని చేస్తారనేది అది అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం. నేను అదే అంటున్నా, మీరు కేసీఆర్ అన్యాయం చేశాడు, కేసీఆర్ మోసం చేశాడని మీరు అంటున్నారు కాబట్టి మీరు న్యాయం చేస్తామని చేయకుండా ఉంటే తప్పు పట్టాలి. మేము మొదలు ప్రకటించి చేయకపోతే అది మోసం అవుతుంది. మేము చెప్పకుండానే ఇవాళ ఒక దళితుని రాష్ట్రపతి చేశాం, ఒక బీసీని ప్రధానమంత్రి చేశాం. ఇది మా సామాజిక న్యాయం, ఇది మా బీజేపీ చరిత్ర. మీరు చెప్పేది ఒకటి, వల్లించేది ఒకటి,
మీరు చేసేది ఒకటి. ఇవాళ ఈ స్వాతంత్ర దేశంలో ఎవరండి ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది? ఎవరండి ఒక దళితుని రాష్ట్రపతి చేసింది? అనేక రాష్ట్రాల్లో దళితులు మరి ఇవాళ కీలకమైన స్థానాలు ఉన్నారు, బీసీలు ముఖ్యమంత్రులు అయినారు. ఇవాళ దళితులు దాదాపు నేను చెప్పాను కదా, కేంద్రంలో 12 మంది మంత్రివర్గం తీసుకున్నాం. స్వాతంత్రం తర్వాత ఎప్పుడు ఇంత పెద్ద పీట వేయలేదు. ఇవాళ తమిళనాడు నుంచి మురుగన్ మన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే రాష్ట్ర అధ్యక్షుని కేంద్రంలో నేరుగా మంత్రివర్గ స్థానం కల్పించారు. ఇది మీకు సాధ్యమా? ఇవాళ కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్, కేసీఆర్ గారే కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది మీ సామాజిక న్యాయం. బీజేపీలో తెలంగాణలో బంగారు లక్ష్మణ్ ప్రెసిడెంట్ అవుతాడు, బండారు దత్తాత్రేయ అవుతాడు, కిషన్ రెడ్డి అవుతాడు, డాక్టర్ లక్ష్మణ్ అవుతాడు, సంజయ్ అవుతాడు. మీ కుటుంబంలో ఒక బీసీ ఎస్సీ ఎవడన్నా అధ్యక్షుడు అవుతాడా చెప్పండి? కేటీఆర్ తర్వాత కవితనా? కవిత తర్వాత హిమాంశువా? అంటే ఒక సామాన్య బీసీ ఎస్సీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి సంగతి దేవుడు పక్క పెట్టండి. ఇవాళ బీజేపీ అమలు చేసిన చరిత్ర మాది. బంగారు లక్ష్మణ్ ఇవాళ రాష్ట్రానికి ప్రెసిడెంట్ చేశాం, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశాం. అవకాశం ఉంటే చేసేవాళ్ళు. ప్రధాని అయినప్పుడు ఆయన ఎక్కడ ఉండే 1 year లోనే దించేశారు బంగారు లక్ష్మణ్ అంశం కూడా. అది మీకు తెలుసు కదా, అది కాంగ్రెస్ చరిత్ర కదా. ఇప్పుడు ఆ రకమైనటువంటి నిందలు వేసి జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 1 year లోనే అధ్యక్షుడిగా తొలగిపోయేవాళ్ళు. ఏం కాదు కదా, ఎవరు మీ కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన మీద అపనిందలు పెట్టి అవినీతి అని చెప్పి ఆయన ముప్పు తిప్పలు పెట్టి నిరూపించుకోవాల్సింది కదా సార్. అదే మరి అప్పుడు బీజేపీ అదే కదా, వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసి వాడు దాన్ని సృష్టించి చేసినారు. కాబట్టి మేము దళితులకు అవకాశం ఇచ్చాం, స్టేట్ ప్రెసిడెంట్ చేశాం, నేషనల్ ప్రెసిడెంట్ చేశాం. మీ తెలంగాణ చిన్న రాష్ట్రానికి ఒక బీసీని, ఒక ఎస్సీని, ఒక మహిళను ప్రెసిడెంట్ చేస్తాను చెప్పండి. మీ కుటుంబం కాకుండా ధైర్యం ఉందా? ఇది మోసం దగా కాదా? దళితుని నువ్వు వేస్తా ముఖ్యమంత్రి అని చెప్పి నేనే దళితుడు అన్నట్టు ఇవాళ వివరిస్తూ ఉంటే, ఏదో 10 లక్షలు ఇస్తా అంటే ఇవాళ అంటే బీసీలకు గర్రెలు, బర్రెలు, మేకలు, చేపలు, నీకేమో పదవులా? దళితులకు 10 లక్షలు ఇస్తాం, అధికారం మాత్రం నీ చేతిలో ఉండాలా? ఎందుకు ఇవ్వము అధికారం? నువ్వు చెప్పినట్టుగా నీకు ఇచ్చారు కదా 2 సార్లు ప్రజల అవకాశం. రైట్ సార్. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల విషయానికి వస్తే పిట్టపూరు పిల్లి తీర్చిందన్న చందంగా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ జల వివాదాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖగా కోర్స్ మీరు ఇప్పుడు ఓబీసీ జాతీయ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వాసి కాబట్టి ఈ జల వివాదాలను ఎలా చూస్తారు సార్? ఈ జల వివాదాలను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల్లో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నమే తప్పితే నిజంగా దానివల్ల ఒనగూరే నష్టం ఏ ప్రాంతానికైనా సంభవించినట్టయితే అపెక్స్ కౌన్సిల్ కమిటీ 2 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదింపులు చేసింది, సమావేశాలు చేసింది. అక్కడ ఇద్దరు ఒప్పందం చేసుకుని బయటకు వచ్చి మీరు డూప్ ఫైటింగ్ చేస్తా అంటే మీరు కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేయలేరా? అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కానివ్వండి, లేదా ఇవాళ మీరు ప్రాజెక్టులు కడతా ఉంటే నోరు మీద పని మన కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరంటే, జగన్మోహన్ రెడ్డి అంటాడు హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజల కోసం నేను దాన్ని రక్షణ కవచంగా ఉంటున్నాను అని చెప్తా ఉంటే, ఇవాళ కేంద్రము విభజన చట్టంలో భాగంగానే ఇవాళ 2 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఇవాళ ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే సెక్షన్ 84 ప్రకారంగా ఏర్పాటు చేసింది. దాన్నే రాష్ట్ర విభజన చట్టంలో పెట్టినటువంటి దాన్ని 66-34 ప్రకారం మేము ఒప్పుకోం 50-50 రావాల్సిందని కేసీఆర్ అన్నారు. అదే అంశాన్ని మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా అడుగుతున్నారు. డెఫినెట్ గా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తీసుకురావాల్సిందే. అప్పుడు 2015లో సంతకాలు పెట్టారు, కానీ ఇప్పుడు డెఫినెట్ గా సగం తీసుకురావాల్సిందే అన్నట్టు బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు. గోపి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు అమాయకులని చెప్పి మోసపూరితమైన ప్రకటనలు మాటలు చెప్తే మోసపోవడం సిద్ధంగా లేరు. కొట్లాడిన ప్రజలకు తెలుసు నీళ్ళ వాటా ఏంటి, నిధుల సంగతి ఏమిటి, ఈ కొలువుల సంగతి ఏంటి. అపెక్స్ కమిటీలో ఏ ప్రాతిపదిక మీద నువ్వు పోయి ఆ రోజు 299 టీఎంసీలు కొప్పుకొని వచ్చావు? 811 ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరిని అడిగి చేసావు? తెలంగాణ ప్రజలను నీటి దోపిడీ జరుగుతూ ఉంటే తెలంగాణ పక్షాన ఉండవలసింది నీవు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఒక విశాలమైన హృదయంతో మాట్లాడిన నీవు, రాయలసీమ ప్రజలు కూడా నా సోదరులను చెప్పిన నీవు ఇవాళ 50% వచ్చి మాట్లాడుతున్నావే. ఆ రోజు ఏమైంది? మత్తులో ఉన్నావా? నిద్రపోయినావా? 299 టీఎంసీలు అడిగిన తర్వాత వచ్చిన తర్వాత ఎన్నడూ 180 టీఎంసీలు కూడా వాడలేదా నువ్వు? ఏం చేసావు? రంగారెడ్డి లేకపోతే అది న్యాయబద్ధం అయిందా కాదా అని అనుకుంటున్నారు. న్యాయబద్ధం అయిందని ట్రిబ్యునల్ తేల్చాలి. ఎంత శాతం రావాలో ట్రిబ్యునల్ తేల్చాలి. ఆల్రెడీ ట్రిబ్యునల్ కేటాయించినాయి కదా సార్.
66-34 కేటాయించినాయి కదా. అది బచావత్ తర్వాత బ్రిజేష్ కమిటీ బ్రిజేష్ కూడా అదే కొనసాగించింది కదా. బ్రిజేష్ ఇంకా తేల్చలేదు. బచావత్ ప్రకారంగా మనకు రావాల్సిన వాటా మన వాదన నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణకు వాటాలో భాగంగా ఒక్క బొట్టు కూడా అదనంగా పోతే బీజేపీ సహించే ప్రసక్తి లేదు. అదే రకంగా న్యాయబద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నమే మేము చేయము. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీజేపీకి రెండు కళ్ళ లాంటివి. రెండు ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ, రెండు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం పరితపించే పార్టీ బీజేపీ. మీ దాకా రెచ్చగొట్టి దెబ్బలాడుకునే పరిస్థితి తీసుకొచ్చి పబ్బం గడుకోవడానికి ఆ యొక్క చలి కాపుకునే ప్రయత్నం ఆ మంటలో బీజేపీ చేయదు ఇవాళ. అందుకనే ఈరోజు విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ప్రభుత్వాల జోక్యం లేకుండా ఈ యొక్క బోర్డులు ఏవైతే ఏర్పాటు చేస్తారో ఆ బోర్డులే పూర్తి ఆటి నిర్ణయాన్ని కట్ట. ఎవరు అక్రమంగా కట్టినా ఆ బోర్డుకు అడ్డుకునే ప్రయత్నిస్తారు. ఎవరు వాళ్ళ వాటాలో కేటాయించిన నీరు అదనంగా వాడుకున్నా ఈ రెండు రాష్ట్రాల పోలీసులు ఏంటంటే తన్నులాడుకునే పరిస్థితి. అందుకని ఇప్పుడు సిఐఎస్ఎఫ్ భద్రతా దళాల సమక్షంలో పర్యవేక్షణలో ఆ యొక్క రెండు బోర్డులు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా విభజన చట్టాన్ని కాదని మళ్ళీ కొత్త చట్టం ఏమైనా చేయబోతున్నారా? ఎందుకు చేస్తామంటే అది చెప్పాలి కేసీఆర్ గారు. విభజన చట్టంలో ఒప్పుకుంది కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి తీసుకున్న చట్టమే పార్లమెంట్ లో పాస్ అయింది కదా. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే తప్పుపడతామంటే ఇది మీది నోరా మోరియా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పార్లమెంటులో ఆ చట్టం ప్రకారం మాకు రావాలి, ఇది ఈ రెండు బోర్డులు ఏర్పాలి, మాకు కాదు హక్కు వాళ్ళకు కాదు హక్కు అని చెప్పిన మీరు ఇవాళ బోర్డులు ఏర్పాటు చేస్తే తప్పుపడతారా? మేము ఒప్పుకోమంటారా? అంత అమాయకుల తెలంగాణ. అదే అంటున్నా, బోర్డులు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం, మరి ఇప్పుడు 50-50 పంచుతుందా? అది బోర్డు పని కాదు, అది ట్రిబ్యునల్స్ పని. ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో ట్రిబ్యునల్ తేల్చిన పంపకాలను అమలు చేసే బాధ్యత బోర్డులది. ఇప్పుడు మళ్ళీ ట్రిబ్యునల్స్ ఏమన్నా మళ్ళీ ఆల్రెడీ విభజన చట్టంలో కేటాయించినటువంటి కేటాయింపులు మార్చబోతున్నాయా? మీరు అడుగుతున్నారు, ప్రతిపక్షంగా మీరు అడుగుతున్నారు, అధికార పక్షంగా కేసీఆర్ అడుగుతున్నాడు. ఇది మార్చాలి. పాయింట్ అర్థం చేసుకోండి. 811 టీఎంసీ లోపల ఏదైతే 299 అండ్ 5 సమ్ చేంజ్ ఏదైతే ఉందో టీఎంసీలు, ఆ ప్రకారంగా బచావత్ అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన దాని ప్రకారం ఉంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత బ్రిజేష్ కమిటీ ఏదైతే ఉందో అది ఇక తుది కేటాయింపులు జరపలేదు. ఆ తుది కేటాయింపులు జరిగే అనుగుణంగా ఈ రెండు బోర్డులు దాన్ని అమలు చేసే బాధ్యత మాత్రమే వారిది. కాబట్టి ఇప్పటికైనా జల వివాదం పేరు మీద మీ రాజకీయమైన పబ్బం గడుపుకునే ప్రయత్నాలను రెండు ప్రాంతాల ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఆ రోజు పోతిరెడ్డిపాడు కడితే మీ టీఆర్ఎస్ మంత్రులు వెళ్ళి దానికి ప్రారంభోత్సవం చేశారు. మీరు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి వాళ్ళు తెలంగాణ దోపిడీ జరుగుతుంది నీటి అని. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ, అందుకని చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ క్రిస్టల్ క్లియర్గా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాలో ఒక బొట్టు కూడా ఇవాళ కొరత ఏర్పడితే మేము దానికోసం పోరాడతాం. కానీ అదే రకంగా ఆంధ్ర ప్రాంతానికి న్యాయబద్ధంగా రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం వివరించినా మేము దాన్ని ఎదురిస్తాం. కాబట్టి రెండు ప్రాంతాలకు న్యాయపరంగా జరిగిన వాటాలకు అనుగుణంగా రెండు బోర్డులు వ్యవహరిస్తాయనేటువంటి నమ్మకం. తెలంగాణలో జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్, బీజేపీలు అధికార పక్షం అవినీతిని ఎత్తిచూపడంలో, అధికార పక్షం మీద పోరాడడంలో విఫలమయ్యాయి. అందుకే పార్టీ పెట్టక తప్పలేదు తెలంగాణలో, తెలంగాణ కోడలిగా అని షర్మిల గారు నిన్న మీట్ ద ప్రెస్లో మాట్లాడడం జరిగింది. మీరు మొదటగా కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా అభివర్ణిస్తూ ఉంటేనే నాకు నవ్వు వస్తూ ఉంది. మీకు రావచ్చు, కానీ టెక్నికల్గా జాతీయ పార్టీ. టెక్నికల్గా మీరు అన్నారు కరెక్ట్. టెక్నికల్గా ఏ రాష్ట్రంలో అధికారంలో దరిదూపులో లేదు, కేంద్రంలో వాళ్ళ పరిస్థితి తెలుసు. కేంద్రంలో లేదు, ఢిల్లీలో లేదు. కాంగ్రెస్ ఈడేదో ఉద్ధరిస్తారంటే నమ్మకం. సరే, ఇవాళ షర్మిలకు తెలంగాణ పట్ల అపారమైనటువంటి అభిమానము, వారికి అపారమైనటువంటి నమ్మకం ఏర్పడింది. నాకు వారు పార్టీ ఏర్పాటు చేసుకుంటూ ఏమాత్రం తప్పులేదు. ప్రజాస్వామ్యంలో మజ్లిస్ పార్టీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ నడిపిస్తున్నప్పుడు వీరు మరి రాజశేఖర రెడ్డి పేరు మీద మేము పార్టీ కొనసాగిస్తామంటే మాకేం అభ్యంతరం. నిర్ణేతలు తెలంగాణ ప్రజలు. ఎవరు టీఆర్ఎస్ను ఎదుర్కొంటారు, ఎవరు రాష్ట్రానికి అధికారంలోకి రావాలి, అధికారం కావాలి, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తారు. కాబట్టి 18 రాష్ట్రాలు వాక్యూమ్ అయితే ఉందా? ఏ పొలిటికల్ పార్టీ రావడానికి ఈ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ని కాదని ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉందని ఆమె అనుకుంటే ప్రజలు అనుకోవాలి కదా. తెలంగాణ ప్రజలు ఆ వాక్యూమ్ ఏమి భర్తీ చేస్తుందా, బీజేపీ వల్ల సాధ్యం అనేది ప్రజలు నిర్ధారణకు వస్తున్నారు.
కాబట్టి నిర్ధారణకు వస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి, తీర్పులు తెలంగాణ వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో నిజమైన ఉద్యమకారులంతా మళ్ళీ వేదిక మీదకి వచ్చి తెలంగాణలో అధికార పక్షానికి వ్యతిరేకంగా, లేకపోతే తెలంగాణ ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు సాధించడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కొట్లాడడానికి ఒక వేదిక తొందరలోనే తయారవుతుంది. ఆ వేదికకు సంబంధించి ఇప్పటికే 4-5 మీటింగ్లు కూడా అయినాయి. ఈ వేదిక వస్తే ఎవరికి ఉపయోగం? ఆ వేదిక రావడంలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, మేము స్వాగతిస్తాం. ఆ రోజు తెలంగాణ సాధన కోసం కోదండరాం నాయకత్వంలో జేఏసీగా ఏర్పడి పార్టీల జెండాలు పక్కన పెట్టి ఎట్లయితే ఆ రోజు పోరు సలిపారో, ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు స్పష్టమైనటువంటి విశ్వాసం, టీఆర్ఎస్ను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం, ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఈ పార్టీకి బీజేపీని గుర్తించారు. దానికి అనుగుణంగా ప్రజలు తీర్పునిస్తున్నారు, ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ దిశలో పోతున్నాం. ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వేదిక ద్వారా చేసే ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల భాగస్వామ్యం తప్పకుండా మేము బీజేపీ మాకు ఊతమిస్తుందే తప్పితే అందులో తప్పు లేదు. వాళ్ళ వాదనలు మాకు రాజకీయంగా బలోపేతమని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఫైనల్గా కేంద్రంలో రాబోయేటువంటి 2024లో థర్డ్ ఫ్రంట్ దిశగా ఒక వేదిక తయారు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ దానికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, ఇంకా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా మొన్న ఈ మధ్యనే చర్చలు కూడా జరిగాయి. మీరంటున్నారు కనీసం జాతీయ పార్టీగా గుర్తించే పరిస్థితి లేదని చెప్పి కాస్త మీరు వ్యంగ్యంగా నవ్వారు. అఫ్కోర్స్ టెక్నికల్గా జాతీయ పార్టీ అయినప్పటికీ, కానీ ఈ ఫోర్స్ బీజేపీని గట్టిగా ఢీకొనే అవకాశం లేదా? 2014లో ఆ ప్రయత్నాలు జరగలేదా? 2018లో ఇదే చంద్రబాబు నాయుడు, ఈ కేసీఆర్ గారు కాలుకు బలపం కట్టుకొని ఊరూరా తిరిగి కానీ వీళ్ళు ఫండింగ్ కూడా చేశారే పార్టీలకు. ఏమైందండి? 99లో మీ ప్రయత్నాలు ఫలించినాయిగా వాజ్పేయి అందుకనే ఆధ్వర్యంలో. ప్రజలకు ఏ బాండేజు, ఏ ఫ్రంట్. సార్ అదే అంటున్నా, అదే ఫ్రంట్ ప్రయత్నాలు, మీ ప్రయత్నాలు ఫలించాయా లేదా? ఇప్పుడు ఎందుకు ఫలించవని ఇటువంటి ఫ్రంట్ చాలా వచ్చాయండి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, కేసీఆర్ ఫ్రంట్, ఇవన్నీ కూడా టెంట్ లేని ఫ్రంటులు. వాళ్ళకే దిక్కు లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ మేము ఫ్రంట్ అంటే ఎవరు నమ్ముతాడండి? వాళ్ళ కేసీఆర్ తిరిగాడు బలపం కట్టుకొని కాలుకు 100 కోట్లు ఫండింగ్ చేశాడు. చంద్రబాబు నాయుడు తిరిగాడు, నేనే ఉప ప్రధాని అన్నారు, ఆయనే ఉప ప్రధాని. మోదీ ఎక్కడ వస్తున్నాడు? మోదీ మీద చరిస్మా పోయింది, మోడీ గెలిచేదే లేదన్న. ఏమైందండి? ప్రజలు తెలివిగల వాళ్ళు. 289 ఉంటే 303 చేశారు మమ్మల్ని. కాబట్టి ఈ అడ్రస్ లేని, అడ్రస్ గల్లంతైన వాళ్ళు, ప్రజలు తిరస్కరించినటువంటి ఈ కుటుంబ పార్టీలు ఏకమైతే ఏ కుటుంబానికి ప్రయోజనమో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇది అడగచ్చో అడగకూడదో నాకు తెలియదు. ఒక రాష్ట్రంలో అధ్యక్షుడిని ముందు వరుసలో పెట్టి, లేకపోతే ఫ్లెక్సీల్లో కానీ ఫోటోల్లో కానీ ముందు వరుసలో పెట్టి ముందుకు తీసుకెళ్తుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి నేతలంతా. జాతీయంగా లేకపోతే జాతీయ అధ్యక్షుడు ఒక మీలాంటి ఒక ఓబీసీ మోర్చాకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు, ఎవరైనా అయినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అధ్యక్షుడిని ముందు పెట్టి ప్రతిబింబించరా? ఇవాళ రాష్ట్రానికి ప్రతిబింబించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడే కొనసాగుతూ ఉంటాడు. అధ్యక్షుడి నేతృత్వంలోనే మిగతా పార్టీ పనిచేస్తూ ఉంటుంది. అది సహజం. అంతే. అధ్యక్షుడు మొత్తం పార్టీకి నాయకత్వం వహిస్తాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నిర్ణయాల్లో విషయాల్లో అధ్యక్షుడి నిర్ణయమే ఉంటుంది. కానీ ఇక్కడ అధ్యక్షుడు బండి సంజయ్ అయినప్పటి నుంచి, లేకపోతే మీరు అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి కిషన్ రెడ్డి పార్టీ ఆఫీస్కి రారు. కిషన్ రెడ్డి ఫ్లెక్సీల్లో కానీ లేకపోతే ఆయన ప్రచార కార్యక్రమాల్లో కానీ ఎక్కడ బండి సంజయ్ ప్రస్తావన ఉండదు, లేకపోతే ఫ్లెక్సీలు ఎక్కడ కనపడరు. ఈవెన్ ఇక్కడ మీ కార్యాలయం ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ రాష్ట్ర అధ్యక్షుడి ఫోటో ఎక్కడ కనబడట్లేదు. దీనికి ఎట్లా అనుకోవాలి ప్రజలు? ఇది అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం పాత ఫ్లెక్సీలే కానీ కొత్త ఫ్లెక్సీలు అన్నీ మీకు బాహటంగా సంజయ్ ఫోటోలు ఉన్నాయి, లేవని కాదు. కానీ కిషన్ రెడ్డి మీద జరిగే ప్రచారం అది తప్పుడు ప్రచారం అండి. అది కిషన్ రెడ్డిని బండి సంజయ్తో వేరు చేసి చూసే ప్రయత్నాలు అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. అది దానివల్ల ఎవరైనా వారు ఆనందం పొందొచ్చు. కానీ బీజేపీలో అటువంటి అరమరికలు లేవు. బండి సంజయ్ నాయకత్వాన్ని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మనం అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం. వారి వల్ల మాకు అధ్యక్షుడు, వారి నాయకుడు, ఎవరు అధ్యక్షుడైనా అధ్యక్షుడి నేతృత్వంతో పనిచేసే పార్టీ. కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉంటే కిషన్ రెడ్డి రాడని, కార్తీక్ కళ్యాణ్ రావడం, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, అపోహలు మాత్రమే. కోకపేట కానమేట భూములకు సంబంధించి దాదాపు 1000 కోట్ల కుంభకోణం అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రతి అంశం మీద రేవంత్ రెడ్డి లేవనెత్తేటువంటి అంశాలే ప్రజల్లోకి వెళుతున్నాయి. బీజేపీ కాస్త వెనకబడుతుందేమో అని అంటున్నా. సరే, ఇప్పుడు మీడియాలో కనబడ్డ అంశాలు, ప్రతిపాదించిన అంశాలే
రేవంత్ రెడ్డి లేవెత్తుతుంటే దానికి మేము హెల్ప్లెస్. ఇవాళ సర్కారు భూములు అమ్మకాలకు వేలం పెట్టడమే తప్పని మొదటగా ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ సంపదను దాని భావితరాలు కాపాడాలి, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఎవరో అక్రమార్కులు, ఎవరో కబ్జాదారులు తీసుకుని పోకుండా దానికి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేదిగా చేయడం తప్పెలా అవుతుందని కేసీఆర్ నిన్న ప్రసంగంలో మాట్లాడుతూ అన్నాడండి. ఎవరో కబ్జా చేస్తున్నట్టే మీ ప్రభుత్వం చేష్టలుడిగిన ప్రభుత్వమా? కాపాల్సిన బాధ్యత మీది. ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వం యొక్క సంపదను కాపాడి భావి తరాలకు ఉపయోగపడే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు మీవి. దానివల్ల మేము అమ్ముకుంటామంటే తండ్రి సంపాదించిన కొడుకు అమ్మితే దాని ప్రయోజకుడు అంటారా, లేదా దాని భ్రష్టుడు అంటారా? మీరే తెలిసి చెప్పాలి దానికి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ఇంతసేపు మాకు సమయాన్ని కేటాయించి మాతో ఇన్ని అంశాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాళ లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.